రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి రానివ్వమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో ఆయన పర్యటించారు. అధికారులు, రైతులు, మిల్లర్లతో సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిశీలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏ రైతుకు సమస్య వచ్చినా పరిష్కారం చేయడానికి ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లు తీర్చిందన్నారు. సానుకూలంగా ఉందన్న విషయం మాత్రం దయచేసి రైతాంగం గమనించాలి. రైతాంగానికి ఎన్నుదానికి ఎప్పుడు కూడా నిల్చుంటామని చెప్పి మాత్రం మనం చేస్తాం. వెంటనే వాటిని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇద్దరికి నెలల తరబడి ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు పడిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు 2 రోజుల్లోనే రైతుకి డబ్బులు పడుతున్నాయి అన్నది చాలా ఆనందంగా చెప్తున్న విషయం. మన అవనిగడ్డ నియోజకవర్గానికి వచ్చే 2వ తారీఖు నాటికి దాదాపు 94,26.6 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగింది. ఈ సమస్యల మీద ఆయన కూడా ఈరోజు క్యాబినెట్ తర్వాత బహుశా ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తారు. వీలైతే వారిని అవనిగడ్డ నియోజకవర్గం రమ్మనను, ఆయన కూడా వస్తారు. చేత ఇక్కడ కొద్దిపాటి సమస్యలు ఉన్నాయి. ఆ కొద్దిపాటి సమస్యలని తప్పనిసరిగా మన స్థాయిలో మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే